సర్వశక్తుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మీకు ఈ యొక్క ఆదివార దినములో మీకు శుభములు కలుగునగాక. ఈరోజు ఈ సిరీస్లో చూసుకుంటే ప్రారంభ ప్రార్థనతో మాతో మాట్లాడారు. అలాగే రెండోది ఆరాధనలతో మాతో ఉన్నారు. మూడోదిగా తండ్రి ప్రభువా కీర్తనతో మేము చదువుకున్నారు. ఆయన కృప నిరంతరం ఉన్నట్టుగా ఈరోజు 136 కీర్తనలో 26 సార్లు మాతో మాట్లాడారు. అలాగే ఈరోజు వాక్య పరిచర్య కింద ఈ యొక్క సిరీస్లో 1189 అధ్యాయులు చూసుకుంటూ పోతే ఈరోజు 1066తో కొరింథీ 4:10 వచనంలో చక్కగా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. ఒకటి చూసుకుంటే అదే కొరింథీ 4:10 కొరింథీ 4:10లో చక్కగా మనతో మాట్లాడడానికి చూద్దాం. ఆ వచనం చదువుకుందాం. మొట్టమొదటగా, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు ప్రభువునందు బుద్ధిమంతులు. మేము బలహీనము, మీరు బలవంతుడు. మేము గనులు, మీరు గనులు, మేము ఘనహీనులము. చక్కగా ఇది 2 భాగాలుగా చేసుకొని మనము నేను రాసుకున్నాను. దీన్ని ఈరోజు మొత్తం 23/8/2026లో చక్కగా వాక్య పరిచర్య కోసం వాడబడడానికి సాసావు. అలాగే ఈరోజు దేవుని వాక్యం చూసుకుంటే ఈరోజు చెప్పుకోవడం విషయంగా చూసుకుంటే ఏంటి తెలుసా, ఇది గ్రంథకర్త ఎవరు అంటే పౌలు కొరింథీ సంఘాని కోసం రాయబడ్డది. అలాగే కాలము 55 సంవత్సరంలో రాయబడ్డది. దీని గురించి చెప్పుకుంటూ పోతే దీన్ని ఎవరు రాయించారంటే, దేని నిమిత్తం రాశారంటే దేవుని చిత్తము యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన పౌలు సహోదరుడైన సోస్తనేయులను కోసము, పౌలు కోసము సోస్తనేయుల కోసము ఈ యొక్క కొర్నేలియు సంఘం మొత్తాన్ని గురించి రాయబడ్డది. దీని గురించి చూసుకుంటే ఒకటోది గ్రంథకర్త చూసుకున్నాము. అలాగే రెండోది పౌలు నెప్తనేయుల గురించి చూసుకున్నాము. మూడోది ఇది దేని నిమిత్తం అంటే చూసుకుంటే ఇది ఎందు నిమిత్తం రాయబడ్డదంటే ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించిన అందరికీ శుభములు చెప్పుటకు. ప్రతి స్థలంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించిన వారందరికీ శుభమని చెప్పడము రాయబడినది. శుభమని చెప్పడము రాయబడది. దానికి శుభమని రాయబడిన తర్వాత ఇక్కడ మరొక్క 2 విషయాలు చూసుకుందాము. ఎవరి కోసమట? మన తండ్రి అయిన దేవుని నుండి, ఒకటోది మన తండ్రి అయిన దేవుని నుండి, రెండోది ప్రభు అయిన క్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. ఇది ఇంటర్టెక్షన్. 1వ అధ్యాయము 1వ వచనం నుండి 1వ పారాగ్రాఫ్లో చూసుకుంటాము. ఇది ఇంటర్టెక్షన్. పౌలు గురించి, నెప్తనేయుల గురించి, ప్రభువు నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరి గురించి, ఆ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపాదానమును మీకు కలుగునుగాక. ఇది ఇంటర్టెక్షన్లో మనకి రాయబడ్డది. ఈ అధ్యాయం మొత్తం చూసుకుంటే ఇంటర్టెక్షన్తో కలిపి చెప్పుకోవడానికి మీరు సహాయం చేయండి. అలాగే ఈరోజు వాక్య పరిచర్య కోసం ప్రత్యేకం చూస్తారా, మేము చక్కటైన మాట రాయబడ్డది. మీరు ఇక్కడ చూసుకుంటే 10వ వచనంలో చూసుకుంటే, మేము యేసుక్రీస్తు నిమిత్తము వెర్రివాళ్ళము, మీరు యేసుక్రీస్తునందు బుద్ధిమంతులు. మేము అలాగే దేవుని సేవకుడుగా చెప్పుకున్న మేము యేసు నిమిత్తము వెర్రివాళ్ళము. చెప్పిన వాడికి ప్రతి ఒక్కరికి వెర్రితనంగా చూస్తారు. ఈ లోక సమాజంలో నీతిమంతుడిగా నీతిగా చెప్పబడితే ఎవరైతే చెప్పబడతారో ఈ సమాజము దేవుని వాక్యాన్ని నీతిగా ప్రకటించినప్పుడు వెర్రి నిమిత్తంగా, వెర్రిగా ఈ పాస్టర్ గారు ఇలా చెప్తారు, ఈ పాస్టర్ గారు అలాగే చెప్తారు, ఈ దేవుని వాక్యానికి చెప్పుతుంటే ఈ వెర్రివాడు వీళ్ళు దేవుని వ్యతిరేకించి మాట్లాడుతూ వెర్రివారు. మేము వెర్రివారము, మీరు
క్రీస్తునందు బుద్ధిమంతులు. మీరంటే మేము చెప్పేవారు మీరు కాదు, వినేవారు ఇంకా నీతిమంతులుగా మారుతారు. ఎందుకంటే ఇంకా బుద్ధిమంతులుగా మారుతారు, ఇంకా న్యాయవంతులుగా మారుతారు, ఇంకా మీరు దేవుని యందు భయభక్తులు గలవారు ఉండి దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. హల్లెలూయా. ఒకటోదైతే మేము క్రీస్తునందు నిమిత్తం వెర్రివాళ్ళము, మీరు అంటే జనాంగాలు, అన్ని జనాలుగా ఉన్న మీరు, దేవుని సంఘంగా కూర్చున్న మీరు, దేవుని వాక్యానికి వచ్చిన మీరు ఏంటి తెలుసా, మీరు బుద్ధిమంతులు అని మేము గురించి మీరు గురించి ఇక్కడ చక్కగా రాయబడ్డది. అలాగే ఇక్కడ దాని గురించి చూస్తే మీరు గురించి చెప్పుకుంటూ పోతే అక్కడికి వస్తుంది అపోస్తులైన పౌలు గురించి, సొప్తేనేయుల గురించి కూడా ఇక్కడ మనము చేర్చడానికి. అలాగే మేము అంటే ఈ యొక్క పౌలు సొప్తేనేయుల గురించి, మీరు అంటే ఏంటి తెలుసా, కొరింథీ సంఘం గురించి ఇక్కడ రాయబడ్డది. సంఘం అలాగే ఇక్కడ చక్కగా రాయబడ్డది కనుక మేము బలహీనులము, మీరు బలవంతుడు. దేవుని యందు చెప్పేవాడు ఎవరట, ప్రతి ఒక్కడు చెప్పేవారు బలహీనతడు. పౌలు నెప్తనేయులట బలహీనులుగా ఉన్నారట. మీరు అంటే దేవుని వాక్యం విన్నవారు మీరు బలవంతులుగా ఉంటారు. అలాగే ఇక్కడ చూసుకుంటే రివర్స్గా అక్కడ రాయబడదు. కిందన వచ్చిన చూస్తే ఘనహీనుల మేము, గనులు మీరు. అంటే దేవుని సేవకులుగా చెప్పిన పౌలు, నెప్తనేయులు, సుప్నేహేసును మేము ఘనహీనులుగా ఉన్నాము, మీరు గనులుగా ఉన్నారు. కొరింథీ సంఘంగా అనిపించుకుంటారు, మీరు గనులుగా ఉన్నారు. కనుక ఈరోజు దేవుడు వాక్యం మనతో మాట్లాడింది కనుక చక్కగా మాతో మాట్లాడిన మాట విన్నారు. మేము అంటే క్రీస్తు నిమిత్తం మేము వెర్రివాళ్ళము. అయితే ఈ యొక్క సేవకుడు ఎర్రివాడుగా కనబడుతున్నారు, సంఘంగా బుద్ధిమంతులుగా కనబడుతున్నారు. ఇక్కడ మేము అంటే బలహీనులుగా ఉన్నాము. మేము ఎంత దేవుని వాక్యం ప్రకటించినా మేము బలహీనులుగా ఉన్నాము. మీరు దేవుని వాక్యం వినవారు మీరు బలవంతులుగా ఉంటారు కొరింథీ సంఘానికి. అలాగే మేము ఘనహీనులము, చెప్పేవారు ఘనహీనులుగా ఉన్నారు, మీరు వినేవారు గనులుగా ఉన్నారు. కనుక ఈరోజు సంఘంతో చెప్పిన ప్రతి మాట మీరు విని గ్రహించి కృప దయచేయండి ప్రభా. ఈ యొక్క మాటలు వింటున్న మీరు చక్కగా విని దాన్ని వినియోగించి కృప దయచేయండి. అలాగే ఇది వింటున్న మీరు దేవుడు దీవించి దీన్ని ఏ విధంగా నేను అయితే రాసామో, ఏ విధంగా అయితే ప్రకటించామో ఆ విధంగా మీరు కూడా వీరి విని అభివృద్ధి పొంది దేవుని నామంలో ఎదిగే కృప దయచేయండి. ఈ యొక్క చిన్న వాక్యం మనందరిలో విడుకుల్లో దీవించిన గాక. దీన్ని కూడా స్క్రీన్ షాట్లో పెడతాము, మీరు వినండి, చూడండి, దేవుని మహిమ పొందండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ఈ చిన్న ప్రార్థనలతో విన్న మేము గనులము, మేము బలహీనులము, మేము వెర్రివారము. ఇక్కడ శావకుడు గురించి రాయబడ్డది. మేము వెర్రివారము, బలహీనలము, గనులము. మీరు బుద్ధిమంతులు, బలవంతులు, గనులు ఎంచబడ్డది. కనుక ఈ యొక్క మేము అనగా ఇక్కడ సేవకుడైన పౌలు సహోదరుడు గురించి ఇక్కడ రాయబడ్డది. మీరు అంటే సంఘముల బిడ్డల కోసం మీరు రాయబడ్డది. కనుక మేము కూడా ఇది బహువచనమే, మీరు కూడా బహువచనమే. కనుక మీరు ఇక్కడ ఇద్దరు, అక్కడ అనేక మంది ఉన్నారు కాబట్టి బహువచనం. కనుక ఈ యొక్క మాటల్లో ఉన్న ప్రతి ఒక్కరూ దీవించి ఆశీర్దించి నీ నామానికి మహిమ తెచ్చేలాగా కృపదాయి చేయమని యేసు నామాన్ని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమేజం, సిలువ రక్తమేజం, యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్.